వెల్కమ్ టు ద గేమ్. ఇవాళ మనం గేమ్ ఆడబోతున్న ఈ స్పెషల్ గెస్ట్ నా ఫేవరెట్ గెస్ట్ అనమాట ఈ షోలో ఇంతవరకు. ఎవరంటే యాక్టర్, రైటర్, డైరెక్టర్ అండ్ ఇంకా చాలా ఆయనలో దాగున్న గుణాలు ఉన్నాయి. బట్ యాక్చువల్లీ ఫ్రాంక్లీ ఆయన గురించి ఎవరికి నిజంగా తెలియదు, బికాజ్ లోపల మనిషి ఎప్పుడు బయటికి రాడు, దాక్కుని ఉంటాడు. ఎవరి వ్యక్తి అనుకుంటున్నారా? హీఈస్ నన్ అదర్ దెన్ అందరి ఫేవరెట్ అయిన శ్రీనివాస్ అవసరాల. చాలా హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ. అండ్ నేను కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇవాళ అష్టాచమ్మ ఆడతారా అని అడగబోతున్నాను. క్లీషే క్వశ్చన్ అది. ఓకే. బికాస్ మీ మీ ప్రయాణం మొదలైంది దాంతో కాబట్టి. బట్ ఇవాళ వైకుంఠపాళి ఆడబోతున్నాం. ఇలా వారంకి ఒక గేమా? లేదు కాదు, వైకుంఠపాళి ఓకే సరే, వైకుంఠపాళి. బట్ ద గేమ్ ఈజ్ అ టాక్ షో. షూర్. బండిల్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. మీ గురించి తెలిసిన వ్యక్తి ఎవరైనా చెప్తారు ఈ విషయం. ఓకే. యా. సో ఎలా వచ్చింది సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీకు? చిన్నప్పుడు పెద్ద మా ఇంట్లోనే పెరిగాను. ఎవరు వేరే వాళ్ళు ఇల్లు తెలియదు కాబట్టి మా ఇంట్లో నిజంగా ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందో తెలిసేది కాదు. కానీ డెఫినెట్లీ ఐ థింక్ మై ఫ్యామిలీ హాజ్ అ లాట్ ఆఫ్ ఫనీ పీపుల్. యా. సో మీ ఇంట్రొడక్షన్ నేను సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ప్లాన్ చేద్దామా? మీరు రాసిన ఒక ఫేస్బుక్ పోస్ట్తో మొదలు పెడదాం. సరే సరే. చిత్ర పరిశ్రమలోకి వచ్చి అతను అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రేక్షకులందరూ అతన్ని ఈకట్టుకున్నారు. అతని అద్భుతమైన నటన చూసి చాలా మంది నటులు వాళ్ళని వాళ్ళు చీకొట్టుకున్నారు. అవును. అప్పుడు అగ్ర హీరోలు సైతం అతనితో ఢీ కొట్టుకున్నారు. ఇప్పుడు వైకుంఠపాళి ఆడితే పైకి వెళ్ళాలంటే పాము తోకట్టుకోవచ్చా లేకపోతే నిచ్చిన కదా? తోకట్టుకోండి. బాగుందా ఇంట్రొడక్షన్? పోయిటిక్ గా బాగుంది చాలా. సో యు ఆర్ యాక్చువల్లీ అంటే మామూలుగా యాక్టర్స్లో యాక్టింగ్ చేయడం వ్యక్తిత్వం అని చూస్తూ ఉంటాం. బట్ యు ఆర్ సచ్ అ సీమ్లెస్ యాక్టర్. అంటే మీ పర్సనాలిటీ ఏదైతే ఉందో ఇట్ ఫ్లోస్ ఇన్ టు యువర్ క్యారెక్టర్స్. ఇట్స్ అ రేర్ గిఫ్ట్. గిఫ్ట్ అని కాదండి, యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఈజ్ ఐఎమ్ ఎ వెరీ బ్యాడ్ యాక్టర్. నేను చిన్నప్పుడు స్కూల్లో ఒక ప్లే చేశా. అంటే నేను చాలా షైగా ఉండేవాడు అనమాట. ఎవరు ముందు అందరి వెనకాల మొహాలు దాక్కుని ఇలా దాక్కుని ఈ టైప్లో ఎవరు చూడకుండా ఉంటే మనది హాయిగా ఉంటుంది బతుకు. కాకపోతే తెలుగు మాస్టర్ నన్ను చూసి అబ్బాయి చాలా సన్నగా ఉండేవాడిని. ఈ అబ్బాయి సన్నగా ఉన్నాడని ఒక అతి సర్వత్రా వర్జేయత్ అని ఒక ప్లే రాశారు ఆయన. అంటే ఏంటంటే అది స్కూల్లో నానా కష్టాలు పడిపోతుంటే ఒక అబ్బాయి జీవితం ఎలా ఉంటుందని బాగా సన్నగా పీలగా ఉండే ఒక అబ్బాయి కావాలన్నమాట. సో అందరికన్నా సన్నగా నేను కనిపించాను, నువ్వే అన్నారు. అందరూ వచ్చి కంగ్రాచ్యులేషన్ శ్రీనివాస్, కంగ్రాచ్యులేషన్ అన్నారు. నాకు ఎందుకు వచ్చిందిరా ఇది అనుకుంటున్నాను. ఐ హ్యాడ్ ఎ టెరిబుల్ టైం. ఎందుకంటే ఎవరో రాసినవి చెప్పడం అదేమో మనకి అది నిజం అనిపించదు. ఎవరో రాసిన చెప్పడం అని కాదు, అంటే నాకు ఇలా అనిపించట్లేదు, నాకు వేరేలా అనిపిస్తుంది, నేను ఇవి ఎలా చెప్పాలి అన్నది నాకు అర్థం కాలే. ఆ ప్లేలో ఐ వాజ్ రియలీ బ్యాడ్. ప్లే ఏదో అయింది. ఆ తర్వాత అదే ప్లే మళ్ళీ స్కూల్లో వేయాలి. స్కూల్లో వేసినప్పుడు లాస్ట్ మినిట్లో ఇలా చేతులు ఎత్తి డైలాగ్ ఏదో చెప్పాలన్నమాట. అది మార్చేశారు అందరికీ, నాకు తెలియలే. సో స్టేజ్ మీద అందరు నుంచున్నారు. లాస్ట్ లైన్ నేను ఒకటి, పంజరాలు పనికి రావు పరిగెత్తే లేళ్ళకి అని సంథింగ్ ఏదో ఇలా చేతులు ఎత్తి చెప్పాలి. సో నేను ఒక్కడనే స్టేజ్ మీద అంటున్నాను, అందరూ కామ్గా నుంచున్నారు. సో ఫోటోగ్రాఫర్ కూడా వీడు చెయ్యి ఎప్పుడు దింపుతాడు అని చెప్పి చెయ్యి దింపేదాకా వెయిట్ చేసి కరెక్ట్గా చెయ్యి ఇక్కడ ఉండగా ఫోటో తీశారు అనమాట. ఇప్పటికీ ఇంట్లో అదే ఫోటో ఉంటుంది. తర్వాత ఇంకొక మైమ్ షో ఏదో రాశారు ఆయనే. అంటే నాకు అస్సలు నాకు కాదనుకున్న యాక్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ద థింగ్ ఇస్ సో బేసికల్లీ తర్వాత అవ్వాలనిపించింది ఎందుకో. అయినప్పటి నుంచి ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్టింగ్ చేయకూడదు, దీనికి హౌ డు వి మేక్ ఇట్ రియల్ అనుకున్న టైంలో అష్టాచమ్మలో యాక్చువల్లీ లాట్ ఆఫ్ ఇట్ ఈస్ మై పర్సనాలిటీ. అంటే ఆయన రాసిన దానికి నా పర్సనాలిటీని ఎలాగా మ్యారేజ్ చేయొచ్చు అనేది బేసికల్లీ మై వర్క్. డైస్ రోల్ చేస్తారా? ఎప్పుడైనా ఆడారా చిన్నప్పుడు ఇది? వైకుంఠపాళి 3 చేప పైసెస్. ఓకే. మీరు 3 సార్లు రోల్ చేశాక నేను ఒకసారి రోల్ చేస్తాను. ఆ ఒకసారి ఎన్ని ఉంటే అది వెనక్కి వెళ్తారు మీరు. సో నా వల్ల కూడా మీరు పాములు జారచ్చు, నిచ్చెన లెక్కచ్చు. ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ కెరియర్? యా. ఇంజనీరింగ్ ఎలా చదివారు మరి? ఎలా చదవాలంటే అంటే ఎందుకు చదివారని, ఎలా చదివారంటే హౌ డిడ్ యూ డూ ఇట్ అని. అంటే ఫిల్మ్స్లోకి రావాలంటే ఏం చేయాలో తెలియదు బేసికలీ. అండ్ దాని తాలూకు అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఎఫ్టీఏలోకి వెళ్ళాలా లేకపోతే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఇవన్నీ నాకు ఏం చేయాలి అన్నది, దాని తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అన్నది తెలియదు. బేసికల్లీ అందరూ సముద్రంలో ఎటు వెళ్తుంటే అందరితో పాటు వెళ్ళే బేసికలీ. అంతే. మా ఫ్రెండ్స్ అందరూ అంటే ప్రాపర్ ఛానల్ బాగా రుబ్బి కోచింగ్ క్లాసెస్కి వెళ్ళి అలా వెళ్ళారా, లేకపోతే మీకు మేధోపరమైన ఫ్లాషెస్ వచ్చాయా? మేధోపరమైన ఫ్లాషెస్ ఏం రాలేదు, కానీ నేను యాక్చువల్లీ 10th అయిపోయిన తర్వాత బైపీసీ తీసుకుందాం అనుకున్నా. కానీ మా ఇంట్లో వాళ్ళు
డాక్టర్ అవుదామనే. డాక్టర్ అవుదామంటే డాక్టర్ అయితే మన ఓన్ ప్రాక్టీస్ మనం పెట్టుకోవచ్చు, రోజు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. అదే విషయం. Yeah. మా ఇంట్లో వాళ్ళు ఒక పింక్ కలర్ అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చారు, రామయ్య కోచింగ్ సెంటర్ అని. అండ్ అనుకోకుండా అది రాసా. అది రాస్తే నేను సెలెక్ట్ అయ్యాను. అది ఎందుకు సెలెక్ట్ అయ్యాను నాకు తెలీదు. నాతో రాసిన వాళ్ళు చాలామంది సెలెక్ట్ కాలే. అరే యువర్ సో లక్కీ రామయ్య వస్తే నెక్స్ట్ ఐఐటి అది ఇది అని చెప్పి రామయ్యలో చేరాను. అంటే ఇంకా ఎవరికి రాంది మనకు వచ్చిందేమో అన్న టైప్లో ఇంజనీరింగ్ బేసికల్లీ ఆ స్ట్రీమ్లోకి అట్లా జాయిన్ అయిపోయా. బట్ ఐ డెంట్ పర్సూ ఇట్ దట్ సీరియస్లీ. కానీ మార్కులు బాగా వచ్చేవా? మార్కులు బాగా వచ్చేవి, అంటే లైక్ ఫేవరెట్ సబ్జెక్ట్స్లో బాగా వచ్చేవి. నాకు కొన్ని నాన్ ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఉండేవి, అందులో కొంచెం తక్కువ వచ్చేవి. ఏంటి నాన్ ఫేవరెట్స్? నాన్ ఫేవరెట్స్ ఎందుకు చెప్తాను, నేను చెప్పను. కొన్ని ఫేవరెట్స్ చెప్పండి, మేము మిగతా ఏముంటే వెతుకుంటాం. నాకు ఇంజనీరింగ్ మెకానిక్స్ చాలా ఇష్టం యాక్చువల్లీ. అండ్ బాగా వచ్చేవి అందులో. నాకు మెషిన్ డిజైన్, కైనమాటిక్స్ ఈ టైప్లో బాగా వచ్చేవి. నాకు థియరీ కంటే కూడా కొంచెం అప్లికేషన్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట బేసిక్లీ. ఒకసారి రోల్ చేస్తారా? థ్యాంక్ యూ. 5, సో దట్స్ 9 రైట్? 4+. కొంగ. కొంగని చూస్తే మీకు ఏం గుర్తొచ్చింది? మీకేం గుర్తొచ్చింది? నేను గుర్తొచ్చింది. కొంగ అంటే నా దృష్టిలో ముందు చూపు, దూరదృష్టి. ఓకే, నాకు చేప వచ్చింది ఫస్ట్, తర్వాత కొంగ వచ్చింది. సో కొంగకి చేపకి పడదు కదా? పడదు. అండ్ ఇంకో ఐ థింక్ కొంగ చేపల్ని తింటుంది అనుకుంటా. నేను రెండు తిన్నాను, నాకు తెలియదు. అవును, వెజిటేరియన్ కదా చిన్నప్పటి నుంచి మీరు? అవును. నెవర్ అమెరికాకి వెళ్ళాక కూడా ఎక్కడ లేదు, ఫ్రెండ్స్ 2-3 సార్లు మోసం చేసి మనకి పెట్టడానికి ట్రై చేస్తారు. సో అలాగే జరిగాయి అంతే. ఇంకొకసారి రోల్ చేద్దామా? షూర్. 2. 2. రామబాణం. రామబాణం అంటే నాకు మీరు గోడకి బంతినేసి కొడతారంత విషయం తెలిసింది నాకు. కరెక్టా? అవును, కొడతాను. సో ఆ అభిరుచి ఎలా వచ్చింది? ర్యాకెట్ బాల్. మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు, సంజయ్ అని. అతను బాడేవాడు. అతను నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు యాక్చువల్లీ. సో మేమిద్దరం బేసికల్లీ ఆ తర్వాత నేను అతను డబుల్స్ పార్ట్నర్స్ అయ్యి వీ స్టార్టెడ్ ప్లేయింగ్ ఇన్ యూఎస్లో స్టేట్స్ అండ్ నేషనల్స్ ఆడాం అంతే. ఆ తర్వాత ఇండియా వచ్చేసాము. ఇండియా వచ్చిన తర్వాత వీఆర్ ట్రయింగ్ టు గ్రో ద గేమ్ ఎ లిటిల్. అంటే ఇండియాలో కోర్ట్స్ తక్కువ, సో కోర్ట్స్ బిల్డ్ చేయాలన్నా ఏమన్నా లైక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ వీ షుడ్ లుక్ ఎట్ అన్నది చూస్తున్నాం. అవును, ఈ స్పోర్ట్కి ఎస్పెషల్లీ. ఈ స్పోర్ట్. అండ్ లక్కీలీ somebody is helping out. Very soon we might have our own India's first public racquetball courts. సూపర్. కోపం వచ్చినప్పుడులా వెళ్ళి బంతి గోడకేసి కొట్టేస్తే పోతుంది కదా కోపం. నాకు అంత కోపం రాదండి. రైట్. ఎంతకాలం ఉన్నారు శ్రీని మీరు యూఎస్లో? 7 years ఉన్నానండి. 7 years? యా. అంటే కానీ అలవాటు పడిపోయి అక్కడ ఉండిపోవాలనిపించలేదు? నాకు సినిమాలు అంటే ఇష్టం బేసికలీ. సినిమాల కోసం వెనక్కి వచ్చేసాను. అక్కడ యాక్టింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తర్వాత డైరెక్షన్ కోర్స్ నేర్చుకోవడం అన్ని మీరు చేసిన ప్రిసైజ్ కోర్స్ ఏంటి చెప్పండి? స్క్రీన్ రైటింగ్లో ఒక డిప్లొమా చేశాను UCLAలో. రైట్. ఒక 10-week కోర్స్ అనమాట. సో యూ రైట్ 1 స్క్రీన్ ప్లే ఇన్ దోస్ 10 weeks. అది చేసిన తర్వాత లీ స్ట్రాస్బర్గ్ టీవీ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 1 year యాక్టింగ్ కోర్స్ చేశాను అంతే. అండ్ మీరు ఒక హాలీవుడ్ ఫిల్మ్కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారా? డైరెక్టర్స్ అసిస్టెంట్గా చేశాను. డైరెక్టర్స్ అసిస్టెంట్ ఇట్స్ కాల్డ్ అక్కడ. అంటే లేదు, అసిస్టెంట్ డైరెక్టర్స్ వేరు, డైరెక్టర్స్ అసిస్టెంట్ వేరు. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే సినిమా కోసం చేయాలి, డైరెక్టర్స్ అసిస్టెంట్ అంటే ఓన్లీ డైరెక్టర్స్ అసిస్టెంట్ లాగా. అన్ని డిపార్ట్మెంట్స్లో ఐ యూస్ టు అసిస్ట్. ఆర్ట్ ఎడిటింగ్లో లాగ్ సరిగ్గా లేవన్నమాట. అప్పుడు మొత్తం ఎడిట్ అంతా చూసి ఏ సీన్లు మొత్తం కరెక్ట్ ఎడిట్ లాగ్ రాయడం అవన్నీ. ఎడిటింగ్ అంటే 6-7 hours, ఒక చిన్న 1 minute సీన్ ఒక 7 hours ఫుటేజ్ ఉంటుంది. దాన్ని చూసి కరెక్ట్ మనకు కావాల్సిన టేక్ ఎక్కడ ఉందో అవన్నీ రాయడం, ఇలాంటివన్నీ చేసామండి బేసిక్లీ. 4 చిలక డైలాగులు రాయడం అన్నది ఈ ట్రెండ్. అంటే ఒక చాలా ఒరిజినల్ ఫ్లేవర్ ఉంటుంది మీ లైన్స్లో కానీ మీరు పెట్టే వాట్ ఎవర్. సో అది ఎలా వచ్చింది భాష మీద? తర్వాత ఆ స్పాంటనిటీ. ఇప్పుడు నేను మీరు ఇలా నడుచుకుంటూ వస్తున్నప్పుడే 4 జోకులు టపాకాయలు, దీపావళి టపాకాయలు లాగా పేలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం నాకు భాష అంటుంటే కొద్దిగా సిగ్గేస్తూ ఉంటుంది. బికాజ్ నేను ఇండస్ట్రీలోకి వచ్చేంత వరకు తెలుగు సరిగ్గా రాదనుకునేవాడిని. అష్టాచెమ్మ అయిన తర్వాత నీ డిక్షన్ చాలా బాగుంటుందన్నారు తప్ప భాష మీద అప్పటికి నాకు ఇంకా ఏం కాంప్లిమెంట్స్ రాలా. అండ్ ఊహలు గుసగుసలాడే జోత్సంగా రాసినప్పటి నుంచి తెలుగు 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 అంటున్నారు. నాకు నిజంగా నాకు వచ్చిన భాష చాలా తక్కువ. నాకు
బుక్స్ చదువుతున్నా కానీ లేకపోతే మోహన్ కృష్ణ గారు లాంటి వాళ్ళతో మాట్లాడినా కానీ అబ్బాయి ఎంత భాష మనకు వస్తే ఎంత బాగుండు అనిపిస్తూ ఉంటుంది. సో ఐ థింక్ ఐఎమ్ అన్ఫేర్లీ క్రెడిటెడ్ ఫర్ లాంగ్వేజ్. యా. సో మీరు బిట్వీన్ కమింగ్ టు ఇండియా అక్కడి నుంచే మీరు లైనప్ చేసుకుని వచ్చేసారా, వీసా అయిపోయిందని వచ్చారా, లేకపోతే? బిఫోర్ కమింగ్ టు ఇండియా ఐ హ్యాడ్ ఏ గ్రేట్ మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్. అంటే మెకానికల్ ఇంజనీరింగ్లో అంతకన్నా బెస్ట్ జాబ్ అయితే రాదని నా ఒపీనియన్. కానీ ఒకరోజు ఇంకా అష్టాచమ్మ అయిపోయింది అప్పటికి. ఒక 2 years అయిపోయింది అష్టాచమ్మ. నేను 2008లో అష్టాచమ్మ షూటింగ్ అయితే నేను 2010లో ఇండియా వచ్చాను. బేసికలీ అష్టాచమ్మ అయిన తర్వాత చాలా చాలా ఆఫర్స్ వదిలేసా బేసికలీ. అండ్ ఇంకా ఇండియా రావాలి అనిపిస్తుంటే ఇంకా చేతిలో ఎవరు 2 ఆఫర్లు ఉంటే తీసుకుని వచ్చేసా బేసికలీ. వచ్చేసి స్టార్టెడ్ ట్రైయింగ్ యువర్ లక్ ఇన్ ఫిల్మ్స్. ఎస్. యా, యూఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ అకార్డింగ్ టు మెనీ పీపుల్. థ్యాంక్ యూ. నేను చెప్పడం కాదు, ఇది చాలా మంది ఫీల్ అయ్యేది. అండ్ మీ పేరు చెప్పగానే దేస్ అన్ ఆరా అరౌండ్ యూ. కానీ యాక్చువల్స్లో చూస్తే అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈదర్ యు ఆర్ వెరీ చూజీ ఆర్ పీపుల్ ఆర్ చూజీ అబౌట్ కాస్టింగ్ యూ, విచ్ ఇస్ ట్రూ. అంటే మీరే చాలా సెలెక్టివ్గా ఎంచుకుంటారు ఆ పాత్రలు, లేకపోతే ప్రాజెక్ట్స్, లేదు మీకు మల్టిపుల్ టాలెంట్స్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైటరు, డైరెక్టరు, యాక్టర్ కావడం వల్ల యాక్టింగ్ పరమైన వీటికంటే కూడా వీటికి ఎక్కువ వస్తుందా? ఏదైనా సినిమా హిట్ అయినప్పుడు చాలా యాక్టింగ్ ఆఫర్స్ వస్తాయి. అండ్ అష్టజమ్మ అయిన తర్వాత దేర్ వర్ సో మెనీ ఆఫర్స్, బట్ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ అష్టజమ్మ. సో చేయబుద్ధి కాలేదు. అండ్ ఐ డిడ్ అబౌట్ 35 films till now in 10 years, which is like చాలా తక్కువ. అందరూ 300-400 films చేస్తున్నారు. 35 to 40 చేశాను నేను రఫ్లీ. అండ్ 40 films ఇస్ క్వైట్ అ లాట్ కదా. అంటే అందులో చాలా చిన్న అంటే 2 days 3 days చేసిన కూడా కలుపుకుంటే 40 days ఉంటుంది. బట్ ఐ వర్క్ యాజ్ అన్ యాక్టర్ వెరీ లెస్. కరెక్ట్, అదే. యా, విచ్ ఐ థింక్ ఈజ్ అంటే అవసరం అనుకుంటా. ఎందుకంటే యూ నీడ్ టైమ్ టు థింక్ అబౌట్ ఈచ్ రోల్, అండ్ ఎవ్రీ రోల్ హ్యాస్ టు హ్యావ్ సమ్ సిగ్నిఫికెన్స్ టు యూ అట్ దట్ పాయింట్ ఇన్ యూర్ లైఫ్. మనం ఈరోజు ఒక సినిమా చేసి, రేపు ఒక సినిమా చేసి, ఎల్లుండి ఇంకో సినిమా చేసి, మళ్ళీ ఈరోజు చేసిన సినిమా 3 రోజుల తర్వాత చేస్తే ఎవ్రీవేర్ యూఆర్ గోయింగ్ యూఆర్ జస్ట్ సెల్లింగ్ యువర్ పర్సనాలిటీ. అంటే ఒకటి కొత్తగా అక్కడ వేరే మనిషిలా మనం బిహేవ్ చేయడం కుదరదు. చాలా అంటే వెరీ టైరింగ్, అండ్ యూ సెల్ యువర్ పర్సనాలిటీ అండ్ దెన్ పీపుల్ గెట్ బోర్డ్ ఆఫ్ ఇట్. ఎక్సైటింగ్ పాత్రలు చాలా తక్కువ వస్తాయి బేసికలీ. నాకు అష్టాచెమ్మ నచ్చింది నేను చేసిన వాటిలో, పిల్ల జమీందార్ నచ్చింది. పిల్ల జమీందార్ క్యారెక్టర్ చెప్పగానే నాకు అప్పటికే అష్టాచెమ్మ అయి సడన్లీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అనమాట. చాలా సెన్సిటివ్ రోల్ అది బేసికలీ. ఒక్క క్షణం అనే సినిమా చాలా ఇష్టం, అండ్ రాజా చేయి వేస్తే అనే సినిమా నచ్చింది రోల్. అండ్ అలా అఫ్ కోర్స్ ఇవి ఈ పెద్ద 2 భారీ బయోపిక్లలో నరసరాజు గారి క్యారెక్టర్, ఎల్వి ప్రసాద్ గారి క్యారెక్టర్ మీకు ఏమనిపించింది? నాకు ఎల్వి ప్రసాద్ గారి క్యారెక్టర్ ఆయన సినిమా 1 year ముందు నుంచి చెప్పారనమాట, ఈ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు అని. కానీ 1 year పట్టింది ఎందుకు ఆ రోల్ రావడానికి, బేసికలీ సెట్స్కి వెళ్ళడానికి. నాకు టెన్షన్ బేసికలీ ఏమవుతుంది ఆ సినిమా గురించి. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఫస్ట్ బయోపిక్స్, అండ్ నా రోల్ కూడా నాకు అంటే ఫస్ట్ టైం ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ని అంటే కొంతమంది చూసారు అప్పటికి. అంటే చాలా మందికి తెలియదు, అండ్ ఆయన పేరు తెలుసు, ఆయన చేసిన సినిమాలు తెలుసు, కానీ ఎలా ఉండేవారు తెలియదు అనమాట. సో ఫస్ట్ టైం ఒక అవకాశం వచ్చింది సంథింగ్ టు డూ విత్ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇమిటేట్ చేయడం, కానీ ఏమైనా చేస్తే ఎట్లా ఉండబోతుంది అనేది. ప్లస్ హీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు సావిత్రి గారి కెరియర్. సో నాకు ఆ రోల్ చేయాలని ఉండేది అనమాట చాలా. అండ్ లక్కీగా ఐ ఫైనలీ గాట్ ఇట్, అండ్ ఐ హ్యావ్ ఎ గుడ్ వర్కింగ్ రిలేషన్షిప్ విత్ నాగి అండ్ స్వప్న దత్ అండ్ ప్రియాంక. అంటే సేమ్ ఆల్మోస్ట్ పర్సనాలిటీ వైజ్ ఆల్సో వాళ్ళు కూడా దేర్ కొంచెం ఆఫ్ బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ థింకింగ్ మీలాగా. అష్టాచమ్మ తర్వాత మీ కెరియర్లో చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ మీరు దర్శకత్వం వహించిన సినిమా ఊహలు గుసగుసలాడే. థ్యాంక్ యూ. సో చాలా ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ జోక్స్ కానీ, తర్వాత ఆ పాటలు కానీ, అదుర్స్ పాటలు మీరే సెలెక్ట్ చేస్తారా? లేదండి, అంటే అందులో పెద్ద హిట్ అయిన పాట ఏం సందేహం లేదు. కళ్యాణి గారు ఆల్రెడీ వేరే సినిమా కోసం చేసిన ట్యూన్. నేను ఇక్కడ నాకు ఒక పాట కావాలని అనగానే ఆయన ఒక ఎటువంటి పాట అన్నారు ఆయన. మనం డిస్కస్ చేద్దామండి, లెట్స్ డిస్కస్ సంథింగ్ అండ్ లెట్స్ డిస్కస్ అండ్ కమ్ అప్ విత్ సంథింగ్ అనగానే ఆయన నా దగ్గర ఒక పాట ఆల్రెడీ ఉంది, అది సూట్ అవుతుందా అని చెప్పి ఆయన ఏం సందేహం లేదు పల్లవి ఒకటి వినిపించారు. ఇది పల్లవి చరణాలు నా దగ్గర లేవండి, ఇది పల్లవి ఒకటి ఉంది, చరణాలు చేయాలి అన్నారనమాట. నాకు ఆ పాట చాలా నచ్చింది, ఎందుకో నచ్చి చరణం కూడా వద్దండి, ఈ పాటని లైక్ పల్లవే 3 సార్లు వచ్చేటట్టు 3 times సినిమాలో వేద్దాం అంటే
బాగుంది ఐడియా అని చెప్పి వెంటనే ఇట్ వాజ్ అంటే దానికి అసలు మ్యూజిక్ సెట్టింగ్స్ కానీ ఏం లేవు. ఇట్ వాజ్ కంప్లీట్లీ హిస్ టాలెంట్. కాకపోతే ఆయన సినిమాలో ఏంటి నా పాటను 3 ముక్కలు చేశారా 3 ముక్కలు చేశారా అని బాధపడుతుంటారు ఆయన. నా పాటను 3 ముక్కలు చేశారా అంటూ- చేశారా అంటుంటారు ఆయన. Yeah. ఒకసారి రోల్ చేస్తారు. 3 మళ్ళీ రామబాణం దగ్గర కాబట్టి ఇంకోసారి వేయాలి. 2 కొబ్బరి చెట్లు. మీరు చిన్నప్పటి నుంచి ఇంత పొడుగా? ఆ, కాదు, ఏ వయసులో ఇంత షూటప్ అయ్యారు? ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్లో చేరగానే ఒక 4 న్యూపోర్ట్ జీన్స్ కొనుక్కున్నాను. ఎక్కడి వరకు వచ్చాయి? ఫుల్ వచ్చాయి, కొనుక్కున్నప్పుడు ఫుల్ వస్తాయి కదండి. సో కానీ సడన్గా పెరిగాను అనమాట 2 నెలల్లో. ఇంకా నీకు బట్టలు అయితే ఈ సంవత్సరం ఇంకా కొంటలేదు, నెక్స్ట్ ఇయర్ వరకు అన్నారు. సో ఇంటర్మీడియట్ అంతా నేను యాంకిల్ లెంత్ వేసుకుని ఇప్పటి ఫ్యాషన్ మీరు అప్పుడే చూసిన వీర బ్రహ్మేంద్ర స్వామి సార్ మీరు. అవును. హౌ టాల్ ఆర్ యూ శ్రీని? ఐఎమ్ 6'4". డాన్స్ అది చేస్తారా? అంటే రేపు ఒకవేళ సినిమా యాక్టింగ్ క్యారెక్టర్ కోసం 2 స్టెప్లు వేయాలంటే ఇట్లా 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 చేస్తారా? చేయగలుగుతారా? మీరు కొరియోగ్రాఫ్ చేస్తే చేస్తాను. ఎందుకంటే మీరు చేసిన స్టెప్ నాకు నచ్చింది. ఇట్లా ఇట్లా పిల్ల జమీందార్ క్యారెక్టర్ కూడా మీకు యూ లైక్ ఇట్ లాట్. మామూలుగా క్యారెక్టర్స్ ఎంచుకుంటున్నప్పుడు వాట్ కనెక్ట్స్, వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ యూ కనెక్ట్స్ టు ద క్యారెక్టర్? నాకు ఎంత హెల్ప్ దొరుకుతుంది అన్నది నాకు ఫస్ట్ క్రైటీరియా. అంటే లైక్ ఈ క్యారెక్టర్ చేయడానికి విల్ ఐ బి ఆన్, ఫస్ట్ కొంచెం ఛాలెంజ్ ఉండాలండి. ఛాలెంజ్ లేకపోతే అగైన్ మళ్ళీ సెట్ మీదకి వెళ్ళి యూ టేక్ ఇట్ ఈజీ అండ్ నిన్న చేసింది చేసి మళ్ళీ మొన్న చేసింది చేసి ఇట్లా ఉంటుంది. అండ్ మోస్ట్ పీపుల్ ఎక్స్పెక్ట్ యూ టు డూ దట్. కానీ కొంచెం ఏమైనా డిఫరెంట్గా చేయడానికి అవకాశం ఉన్నప్పుడు మనకి ఎంత హెల్ప్ దొరుకుతుంది, లైక్ హౌ మచ్ దే వాంట్ ఇట్ దట్ డిఫరెంట్లీ అన్నది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఇంకోటి హౌ వెల్ ద రోల్ ఈస్ రిటర్న్. యా, క్లారిటీ. యా. సో మరి మీకు ప్రెషర్ ఫీల్ అవరా మీరు? దేనికండి? అంటే టైం అయిపోతుంది, తొందరగా చేయాలనుకుంటారు కదా ఆర్టిస్టులు, ఆపర్చునిటీస్ కావాలి తప్పించిపోతారు కదా. మంచి ఆపర్చునిటీస్ కావాలి. ఏదో ఒకటి కావచ్చు, ఆర్థిక కావచ్చు, కారణాలు, సెటిల్ అవ్వాలని కావచ్చు. చకచక చూస్తే కొంతమంది ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఐ డిడ్ అబౌట్ 700 ఫిల్మ్స్ అంటారు వాళ్ళు. అవును, నాకు కంగారేం లేదండి. ఐ వాంట్ టు డూ గుడ్ వర్క్. ఆర్థికంగా అంటే ఎంత ఉంటే నాకు ఐ కెన్ లివ్ ఆన్ వెరీ లిటిల్ అమౌంట్స్. ఐ డోంట్ హ్యావ్ పెద్దగా నాకు కోరికలు లేవు. ఉంటే బాగానే ఉంటుంది, లేకపోయినా అంటే మనీ ఈజ్ జస్ట్ బై ప్రొడక్ట్ ఆఫ్ డూయింగ్ వాట్ యూ లవ్ అని నా ఫీలింగ్. ఇట్ విల్ కమ్ డెఫినెట్లీ, అండ్ డెఫినెట్లీ ఇట్స్ కమింగ్ కూడా. అంటే నేను చేసిన 35 ఫిల్మ్స్కి నేను యాక్చువల్లీ ఐఎమ్ క్వైట్ కంటెంట్. 3:16 సుగుణం నిచ్చెన వచ్చింది వెళ్ళాను, చెప్పానా? సాలోక్యంలోకి వెళ్ళాను. అంటే ఏంటో తెలియదు నాకు. శ్రీని, మీరు చాలా సినిమా ఇండస్ట్రీలో భాగం అవుతూ కూడా యువర్ ప్రెజెన్స్ ఇస్ ఎ లిటిల్ ఇంటిమిడేటింగ్. అంటే మీరు ఇంటెలెక్చువల్గా ఉంటారు కాబట్టి క్లీషేగా పేర్లు వాడకూడదు, స్టీరియోటిపికల్గా. బట్ ఎగ్జాంపుల్స్ కోసం వాడుతున్నా. నగేష్ కుకునూరు కొంచెం ఉంటారు చూడండి, కొంచెం ఆఫ్ బీట్ ఫిల్మ్ మేకర్స్. ఈవెన్ మోహన్ కృష్ణ గారు ఫర్ దట్ మ్యాటర్ ఈజ్ ఎలీట్ ఇన్ హిస్ ఫిల్మ్ స్టైల్. సో వీళ్ళు చాలా మేధావర్గం అనే ఒక ముద్ర పడ్డం మీకు అందరితో కలవకపోవడానికి ఒక కారణం అవుతుందా యూజువలీ? అస్సలు కాదండి, ఆ ముద్ర ఉందని కూడా నాకు తెలీదు. కాకపోతే నేను లైక్ ఐ గెట్ ఇంటిమిడేటెడ్ బై పీపుల్. నాకు సడన్గా పార్టీలకు పిలిచినప్పుడు పెద్ద వాళ్ళందరూ ఉంటారు అండ్ ఎవ్రీబడి సో అకంప్లిష్డ్. నేను అక్కడికి వెళ్ళి చాలాసార్లు నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటాను. అవునా? అవును, అలా ఎలా అసలు అవదే అలాగా చాలాసార్లు అవుతుంది. అండ్ నాకు ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటో పెద్దగా అక్కడికి వెళ్ళి హలో అండి నేను ఇదని చెప్పడం ఇవన్నీ కొద్దిగా నాకు ఇబ్బంది. అంటే ఈగో వల్ల ఇబ్బంది కాదు, కానీ దానివల్ల నాకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది కొంచెం. యా, సో నేను చాలా తక్కువ వెళ్తూ ఉంటాను. బేసిక్ పార్టీస్కి వెళ్ళరు అసలు? చాలా తక్కువ. ఇంకోటి వేస్తారా? నిచ్చినెక్కారు ఇప్పుడే. ఓకే. సో వాట్ వుడ్ బి వన్ పాయింట్ ఇన్ యువర్ కెరియర్ వేర్ యూ ఫెల్ట్ టర్నింగ్ పాయింట్ అంటారు కదా ప్రతి వాళ్ళకి. ఒక షో కావచ్చు, నాకు ఫర్ ఎగ్జాంపుల్ అష్టచమ్మ ఊహలు గుర్తుకొచ్చాడు. బోత్ మై యాక్టింగ్ అండ్ డైరెక్టింగ్ కెరియర్స్ టుక్ ఆఫ్ ఫ్రమ్ ఇట్. 5 తేనెటీగ, సీతాకోకచిలక. మొదటి నుంచి మీరు చూసే సినిమా జానర్స్ ఎవరెవరు సినిమాలు చూసారు? ఎన్టీఆర్ గారి సినిమాలు చూసారా? ఏఎన్ఆర్ గారి సినిమాలు చూసారా? హాలీవుడ్ చూసారా? హిందీ చూసారా? అన్ని చూసేస్తారు. నేను ఫస్ట్ సినిమాలు చూడడం మొదలుపెట్టింది చిరంజీవి గారి సినిమాలతోటి, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలతోటి. సూపర్బ్. యా, మా అన్నయ్య సినిమాలు ఎక్కువ చూడడానికి ఇష్టపడుతుండేవాడు. సినిమాకి వెళ్దాం ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళని సినిమాకి తీసుకెళ్ళమని అడుగుతుండేవాడు. నేనేమో హాయిగా ఆడుకోవచ్చు కదా అని చెప్పి వెళ్ళేవాడిని కాదు బేసిక్లీ.
సంహౌ చిరంజీవి గారి సినిమాలు చూడడం మొదలుపెట్టాం అనమాట. అండ్ ఇంట్లో వీసీఆర్ అవి ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు, నరేష్ గారి సినిమాలు తెచ్చుకొని చూస్తుండేవాడు. అండ్ చిన్నప్పుడు పెద్ద పౌరాణికలు అంటే కొద్దిగా ఇష్టం ఉండదు. అది కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అది అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టాం తెలుగులో. పద్యాలు అవి చెప్పేస్తారా? లేదు లేదు లేదు. సో తర్వాత నాకు బాపు గారి సినిమాలు, విశ్వనాథ్ గారి సినిమాలు, వంశీ గారి సినిమాలు తెలుగులో బాగా ఇష్టం. పౌరాలంటే మీరు పీస్లో సరే నెక్స్ట్ క్వశ్చన్. మీరు దేనికి వస్తే దాని మీద అడగక్కర్లేదు. మరీ దారుణం. సరే, స్పాంటేనియస్ నేను వేస్తున్నా 6. నేను వేసి 1 మీరు మాత్రం వేసేవి 1 2 5. 5. కాలేజ్లో మీరు అమ్మాయిలకి ఎప్పుడైనా ఉత్తరాలు రాశారా? ఈమెయిల్స్ వచ్చాయండి అప్పటికి. వచ్చేసారి ఈమెయిల్స్, వాట్సాప్ రాలేదేమో. వాట్సాప్ రాదా? ఈమెయిల్స్ రాసారా? రాసి ఉంటా. అండ్ ఐ కాపీడ్ ఇట్ టు లాట్ ఆఫ్ ఈమెయిల్స్. ఓహో, సేమ్ అది ఆ ఫెసిలిటీ ఉంది కదా, Ctrl+C Ctrl+V. అవును. అంటే మీరు కోఎడ్ కాలేజా? కోవిడ్ కాలేజ్. పెద్దగా అంత ప్రోయాక్టివ్గా ఏం లేనులేండి నేను, కొంచెం డార్మెంట్. ఐ యూస్ టు హ్యావ్ అ బిగ్ కిషోర్ కుమార్ పాటల కలెక్షన్ ఉండేది. మోస్ట్ ఆఫ్ ద టైం పాటలు వింటూ గడుపుతుండేవాడు. అండ్ అదర్ దెన్ దట్, బట్ సాఫీగా గడిచిపోయింది అంటారా జీవితం మొత్తం అంతా? యా. కరెంట్లీ వాట్ ఆర్ యూ వర్కింగ్ ఆన్, శ్రీని? నేను ఒక సినిమా సగం తీశాను, ఇంకా సగం తీయాలి. అంటే ఈ సినిమా ఇండియాలోను యూఎస్లోను జరుగుతుంది అనమాట, అక్కడ ఇక్కడ. సో ఇక్కడ తీసే పాట అయిపోయింది. మొన్ననే మాకు వీసాలు అప్రూవ్ అయ్యాయని ఒక ఉత్తరం వచ్చింది. మీరు ఉత్తరం అంటే గుర్తొచ్చింది. ద బెస్ట్ లెటర్ ఐ రిసీవ్డ్ ఇస్ దట్ యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్. అది కూడా ఒక అమ్మాయి రాసింది. ఎప్పుడైనా అమ్మాయి మీకు లెటర్ రాసిందంటే కాన్సులేట్లో ఒక ఆఫీసర్ రాసింది. సో వీసా రాగానే ఇప్పుడు డిసెంబర్లో, వీసా ఇంకా స్టాంపింగ్ అవ్వలేదు, డిసెంబర్లో యూఎస్ వెళ్ళి మిగతా పార్ట్ ఫినిష్ చేసుకుంటే ఫిబ్రవరికి అట్లా సినిమా షూటింగ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు మీ కాస్టింగ్ చేసినప్పుడు వాట్ యూ లుక్ ఫర్? ఫస్ట్ సూటబిలిటీ ఫర్ ద క్యారెక్టర్. ఫస్ట్ సూటబిలిటీ, నెక్స్ట్ అవైలబిలిటీ. థర్డ్ షూటబిలిటీ. సో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, ఆ సినిమా పేరు. సినిమా పేరే ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. అండ్ తర్వాత కొత్త సినిమా ఒకటి 2 వీక్స్లో మొదలవుతుంది షూటింగ్. దానికి నేను స్క్రిప్ట్ రాశాను అండ్ యాక్టింగ్ చేస్తున్నాను. మీకు త్వరలో అఫీషియల్గా దాన్ని అనౌన్స్ చేస్తాం విత్ టైటిల్. అండ్ నాయన రారా ఇంటికి అని ఎన్ఆర్ఐ అని ఒక సినిమా, సగం సినిమా షూటింగ్ అయింది, యూఎస్లో పార్ట్ అయింది, దాని పార్ట్ ఇండియాలో చేయాలి. సో 3 సినిమాలు అయితే మొత్తం? 3 సినిమాలు, యాక్టింగ్, రైటింగ్, డైరెక్టింగ్. ఫస్ట్ ఫిల్మ్ అయితే ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి 14 డ్రాఫ్ట్స్ రాశాను. సో ఈ సినిమా 4 డ్రాఫ్ట్స్ అయ్యాయి. సో ఇవన్నీ ఎర్లీ నెక్స్ట్ ఇయర్కి ఐ థింక్ ఇట్ విల్ బేర్ ఫ్రూట్. వేద్దామా? షూర్. 6. గోలోకం. అందాలలో అహో మహోదయం గోలోకమే. దానికోసం పాడమన్నారు కూడా పాడేసి. మీకు ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ అయింది అని చూస్తున్నాను. 2 2 1. ఇండస్ట్రీలో మీకు ఏమి కాంట్రవర్సీస్, గొడవలు ఏమైనా అయ్యాయా ఎప్పుడైనా? ఏం లేవు. చాలా చెంగల్పట్టు శాంతారాం అనమాట. యా. ఫస్ట్లో యాక్చువల్లీ అంటే చిన్న చిన్న మాటలకి ఫీల్ అవ్వడం అలా జరుగుతుండేవి. బట్ తర్వాత పట్టించుకోవడం మానేసాయి. ఫీల్ అవ్వడం అంటే ఎలాగా? ఎలాంటి మాటలు అంటారు? ఏవో వేరే యాక్టర్స్, సీనియర్ యాక్టర్లు ఏవో మాట్లాడుతుంటారు. తర్వాత ఏమంటారండి చెప్పండి, ఛాన్స్ పంపిద్దాం. లేదు, తర్వాత అంటే ప్రతిదీ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్. అండ్ బిజినెస్కి వచ్చినప్పుడు when you are యాక్టింగ్ విత్ దెమ్ ఒక సీన్ లోనా లేకపోతే డైరెక్టర్ గా ఉన్నప్పుడా? యాక్టింగ్లో ఉన్నప్పుడు. మిమ్మల్ని అన్నారా డైరెక్టర్? చాలా అంటే చిన్న చిన్నవి జరుగుతుంటాయి. బట్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా శ్రీ, ఇది ఏదో మీ లోపలికి మొత్తం విషయాలని లాగేయాలని కాదు, బట్ అలాంటి టైమ్స్ లో మీరు ఎలా డీల్ చేశారన్నదే. ఆ టైంలో డీల్ చేయడం కంటే ఇప్పుడు ఎలా డీల్ చేస్తున్నాను అన్నది నాకు. ఇప్పుడు ఎలా డీల్ ఆ టైంలో యాక్చువల్లీ నేను ఆ మాత్రం ఫీల్ అవ్వడం కూడా అనవసరం అని ఇప్పుడు అనిపిస్తుంది బేసికలీ. ఎందుకంటే వాట్ యూఆర్ డూయింగ్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ కో యాక్టర్స్. అంటే వేరే అనవసరమైన విషయాల మీద ఎనర్జీ స్పెండ్ చేసి తర్వాత దాని గురించి పీక్కుని లాక్కుని తర్వాత మనం బాధపడి అవన్నీ అంత అనవసరం అనిపిస్తుంది. యూ కెన్ కీప్ డూయింగ్ యువర్ జాబ్ అండ్ యుల్ బి ఫైన్. ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా సర్ప్రైజ్ దట్ మిమ్మల్ని కూడా ఎవరైనా అనుంటారంటే అంటారు. అదేమన్నా అంటే ఎందుకంటే మిమ్మల్ని అనడానికి ఏమి ఉండదు కదా. అంటే యూఆర్ అ గుడ్ యాక్టర్, మీరు ట్రైన్డ్, యూ కేమ్. గుడ్ యాక్టర్ అన్న ముందు చాలా అనక ముందు అనొచ్చు కదా. ఇట్స్ ఓకే అనేవాళ్ళు ఏముందండి. గుడ్ యాక్టర్ని వాళ్ళకి అనిపించకపోయినా కూడా అనొచ్చు దాంట్లో.
మీరు అలా సస్పెన్స్ మొత్తం చెప్పి ఒక్క మాట చెప్పరా ప్లీజ్. ఎలాంటి మాటలు అంటే నేచర్ ఆఫ్ ఇట్ తెలుసుకుందామని. ఏంటి ఆ లేట్గా వస్తాడు అలాగా? నేను లేట్గా ఎప్పుడు వెళ్ళలేదు. అదే మీరు గుడ్ బాయ్ కదా, మీకు అసలు మిమ్మల్ని అనడానికి ఏముంటుందని. చిన్న చిన్నవండి, అంటే ఫస్ట్లో పొగరు అనేవారు బేసికలీ. ఆ, నేను చెప్పాను ఇందాక ఎలిట్ క్లాస్ మీరని. కాదు, అంటే నాకు తొందరగా మాట్లాడుతుంటే జాయిన్ అయ్యి అంటే మర్యాద బేసికలీ. ఇద్దరు మాట్లాడుకుంటే మనం వెళ్ళి ఏమండి ఇప్పుడు ఏమైందంటే మనం తాలూకు చెప్పడం అనేది కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను కొంచెం వింటూ ఉండేవాడిని కానీ పెద్దగా మాట్లాడేవాడిని కాదు. సో పొగరు పొగరు అంటుండేవారు. సో ఆ పొగరు తాలూకుతో వచ్చిన అదర్ వర్డ్స్ కూడా అప్పుడప్పుడు అంటుండారు. కానీ తర్వాత ఎవరు యాక్చువల్లీ పీపుల్ లైక్ మీ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ పీపుల్ లైక్ మీ. విషయం ఏంటంటే మీరు చాలా ఒక పక్క చాలా సీరియస్గా కనిపిస్తున్నారు, ఇంకో పక్క యువర్ సో జాలీ అబౌట్ లైఫ్. ఏ పక్క సీరియస్ ఏ పక్క జాలీ చెప్పండి. నా పక్క అది ఆరు అబ్బా ఆరుముఖం 1 2 3 4 5 6. మీరే వేయండి. నెక్స్ట్ 4. తప్పో లోకం. ఎస్. దేవుడు అంటే మీకు నమ్మకం ఉందా? ఏ దేవుడు ఉంది? మాట కదా ఉందా? యా, ఏదో పండగ ఉంటే తప్ప, లేకపోతే పుట్టినరోజు ఉంటే తప్ప, ఇంట్లో అమ్మ దేవుడు దండం పెట్టుకోమంటే తప్ప దేవుడు దండం పెట్టుకోను. బట్ ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్ లైక్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్. కష్టాలు వస్తుంటాయా? ఏం పెద్ద రాలేదండి, ఏం కష్టాలు ఏం లేవు. మోస్ట్ డిఫికల్ట్ మిమ్మల్ని పిండేసిన, అఫ్ కోర్స్ మీరు వాట్ ఎవర్ యూ కెన్ షేర్ ఆన్ కెమెరా. పిండేసిన ప్రతి దాని తర్వాత కూడా ఒక సంథింగ్ దట్ ఐ వుంట్ హ్యావ్ గాటన్ అదర్వైజ్ లైఫ్లో జరిగింది బేసికలీ. అండ్ పిండేసింది అంటే మన బ్రెయిన్లో ఉంటుంది తప్ప నిజంగా ఏది పిండేది ఇక్కడ ఉన్నాక బేసికలీ పిండేస్తే ఇక్కడ ఉండేవాడిని కాదు, ఏ తీగ మీద ఆడుతూ ఉండేవాడిని. సో నేను ఇక్కడ ఉన్నాను అంటే వచ్చిన కష్టం ఈజ్ ట్రైంగ్ టు షో మీ సంథింగ్. అండ్ యాక్చువల్లీ ఇఫ్ యూ నాకు కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు లైక్ ఒక ఆఫర్ వచ్చి ఆ సినిమా జరగట్లేదు అనగానే సడన్గా అరే ఆఫర్ పోయిందని బాధపడే లోపు ఒక 4 months టైంలో వీ కెన్ సెట్ సంథింగ్ అప్. ఇప్పుడు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయికి లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది సినిమా అండ్ ఇండియా షూటింగ్ అయిపోయింది. వీసాల కోసం వెయిటింగ్ అండ్ వీసాలు టైం పడుతున్నాయి బికాజ్ ఆఫ్ యూఎస్లో కొంచెం ఏదో గొడవలు అవుతుంది, కొంచెం టైం పడుతున్నాయి. అండ్ ఐఎమ్ జాబ్లెస్ అనుకునే బదులు ఒక మంచి ఐడియా వచ్చింది. ఐ రోట్ ఎ స్క్రిప్ట్ అండ్ ఆ స్క్రిప్ట్ ఒక పెద్ద ప్రొడ్యూసర్కి చెప్పాను. హీ అగ్రీ టు డూ ఇట్ అండ్ యూఎస్ఎల్ఏ లోపు ఆ సినిమా షూటింగ్ కూడా అయిపోతుంది. సో హౌ యూ టర్న్ క్రైసిస్ ఇంటూ ఆపర్చునిటీస్ అండ్ ఇన్ ఎవ్రీ క్రైసిస్ ఐ థింక్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. అండ్ మనకు కనిపించకపోతే అది మనలో ఫాల్ట్ తప్ప క్రైసిస్ గొప్పతనం కాదని. ఎన్ని భాషలు మాట్లాడతారు మీరు? 3. దుర్యోధనుడి చేతి చిక్కి నేను తేనెటిక్కి వచ్చే మళ్ళీ మీ వల్లే. దీనికి అర్థం ఏంటి తెలుసా? సింబాలిక్గా మీకు ఎప్పటికీ వయసు అవ్వదని అర్థం. ఎందుకు అంటే బికాస్ మీకు అక్కడే 30లోనే ఉంటున్నారు మీరు. ఏమున్నాయండి 30లో కప్పలు ఎలగలు తేనెటీగలు చూడండి, పైకి వెళ్తే హాయిగా స్వర్గలోకం ఉంది, రంభ ఊర్వశి. అవును, రంభ ఊర్వశి ఎక్కడున్నారు? సో శ్రీని గర్ల్ ఫ్రెండ్స్ గురించి చెప్పండి. ఏం చెప్పాలి? మీరే అడిగారు కాబట్టి రంభ ఊర్వశి అనగానే మీరు ఎక్స్ప్రెషన్ ఎక్కడున్నారు? లేరు. నో గర్ల్ ఫ్రెండ్స్? నో గర్ల్ ఫ్రెండ్స్. ఐ హావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ గర్ల్స్ బట్ ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్. ఇది చాలా ఆబ్వియస్ క్వశ్చన్. మిమ్మల్ని చాలా మంది ఐ విల్ కుక్ మామిడికాయ పప్పు. వంట వచ్చా మీకు? వచ్చు. ఇది చెప్పండి, ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏమవచ్చు వంట? వంట యూఎస్లో ఉన్నప్పుడు నేను చేసేవాళ్ళంగా. మామిడికాయ పప్పు ఎలా చేస్తారు చెప్పండి రెసిపీ. ఐ వాంట్ టు టెస్ట్. మామిడికాయ పప్పుకి ఫస్ట్ కావాల్సిన పదార్థాలు: పప్పు కావాలి, మామిడికాయ కావాలి, అండ్ మామిడికాయ తొక్క తీయాలి, పప్పు కడగాలి, తొక్క తీసి సన్నగా తరిగి అది కుక్కర్లో ఉడకబెట్టాలి. అది పులుపు మామిడికాయకే కాదు, మామిడికాయ అండ్ పప్పు రెండు కలిపి. అండ్ పులుపు కమ్మదనం రెండు సమపాళ్ళలో ఉన్నాయో లేవో చూసుకోవాలి, ఒక బ్యాలెన్స్ కలగాలి దానికి. అండ్ అందులో పోపు పెట్టాలి. వాట్ ఎవర్ హ్యాపెన్ టు పచ్చిమిరపకాయలు, వాట్ ఎవర్ హ్యాపెన్ టు ఇంగు అండ్ పసుపు పోపులో వస్తాయండి. ఓహో, పోపులో వేస్తారా? డన్. వచ్చి మీకు వంట పర్లేదు. పోపు అనగానే మీకు వాటికన్ సిటీ ఎప్పుడైనా వెళ్ళారా అని అడగరే అడుగుతున్నారు అక్కడి నుంచి. రైట్, ఇంకోసారి వేయండి. బాబు బాగా బిజీ. 6:39 గోలోకమే. మళ్ళీ వేయండి, గోలోకం వచ్చింది కాబట్టి వి వోంట్ రిపీట్. 2 సేమ్ క్యారెక్టర్స్ మనం రిపీట్. మళ్ళీ 1 మళ్ళీ ఇంకోటి వేయండి. 5 చెట్టు. బాబు బాగా బిజీ గురించి చెప్పండి. యాక్చువల్లీ హిందీ సినిమా చూసా, హంటర్. నాకు ఫస్ట్లో యాక్చువల్లీ ఇంతకుముందు 2-3 సార్లు ఇటువంటి ఆఫర్స్ వచ్చినప్పుడు నేను చేయలే, ఎందుకంటే ప్యూర్లీ దే వర్ ట్రైంగ్ టు క్యాష్ ఇన్ ఆన్ స్లీవ్స్. నాకు బాబు బాగా బిజీ మాత్రం
హంటర్ చూసినప్పుడు చాలా ఎమోషనల్ స్టోరీ బిహైండ్ ఇట్ అని అనిపించింది. అండ్ వాట్స్ రాంగ్ విత్ స్టోరీకి కావాల్సిన అందులో ఉండడం వరకే నేను చూసుకుంటా బేసికలీ. ఇప్పుడు స్టోరీకి అవసరం లేకుండా ఇఫ్ యూ ట్రయింగ్ టు ఫిట్ ఇన్ స్లీవ్స్ దెన్ దట్స్ అ నో ఫర్ మీ. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ జస్టిఫైడ్ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్స్ డూయింగ్ ఇట్. అండ్ చాలామంది అంటుంటారు చేయకుండా ఉండాల్సింది, మిమ్మల్ని అలా చూడలేకపోయాం అది ఇది అంటారు. బట్ చూడకండి. 4 అంటే యాక్టర్స్ లైఫ్ మస్ట్ బి సో ఛాలెంజింగ్. అంటే బికాజ్ ఒక ప్రెడిక్టబుల్ ప్యాటర్న్ మోల్డ్ ఉండదు. బట్ అది కూడా ఒక పర్టికులర్ పేస్లో స్పీడ్లో నడుస్తూ ఉంటే ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, ఒక సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ ఇది ఉంటుంది. బట్ అలా కాకుండా నా టైం నా పేస్ నేనే నియమించుకుంటాను అని అనుకున్న మీలాంటి వ్యక్తులకి డైలీ బేసిస్ మీద వాట్ మోటివేట్స్ యూ? వాట్ ఈస్ ద డ్రీమ్ యూఆర్ లివింగ్ ఫర్? ఆర్ జోచ్ తనంది అయిపోయిన తర్వాత నేను కొంచెం ఏం చేయాలో అర్థం కాల. అంటే వాట్ షుడ్ ఐ వర్క్ ఫర్? డైరెక్టింగ్ ఆఫర్స్ ఉన్నాయి, లైక్ యూ రైట్ ఎ స్టోరీ అండ్ ఒక డైరెక్టర్ దగ్గర ఒక ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్ళి ఈ హీరో అని మళ్ళీ లైక్ నథింగ్ ఈజ్ ఎక్సైటింగ్ అనమాట. అండ్ ఆ టైంలో ఐ మేడ్ ఎ ప్యాక్ట్ విత్ మై సెల్ఫ్ దట్ వాట్ ఎవర్ ఐ డూ ఐ స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్ అని నేను నా ఫీల్డ్లో అంటే పర్సూ చేస్తే ఎక్సలెన్స్ని పర్సూ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత నేను ఎవ్రీ డే ఐ గో టు వర్క్, ఐ వాంట్ టు మేక్ క్వాలిటీ అంటే డూ క్వాలిటీ వర్క్, వెదర్ ఇట్ ఈస్ యాక్టింగ్ ఆర్ రైటింగ్, డైరెక్టింగ్, సంథింగ్ దట్ ఈస్ రియలీ అంటే ఇది కేవలం మనీ కోసం చేస్తున్నాం లేకపోతే జస్ట్ మేక్ వన్ ఫిల్మ్ చేస్తున్నాం లైక్ కళ్ళు మూసుకుంటే 2 నెలలు కళ్ళు మూసుకుంటే ఒక సినిమా అయిపోతుంది అండ్ యుల్ గెట్ సమ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ అన్నది కాకుండా లైక్ హౌ ఈస్ దిస్ పర్సనల్ ఇంపార్టెంట్ టు మీ అండ్ ఆర్టిస్టిక్గా నేను దాంట్లో యామ్ ఐ పుషింగ్ మై సెల్ఫ్ ఆర్ నాట్ అన్నది ఇట్స్ ఇంపార్టెంట్ టు మీ. అండ్ అప్పటి నుంచి నేను రాసింది కానీ చేసినవి కానీ ఐఎమ్ కాన్స్టెంట్లీ ట్రయింగ్ టు పుష్ మై సెల్ఫ్ టు ద లిమిట్స్ అనమాట. ఎనీ రోల్ మోడల్స్ మీరు చూసి చాలా ఇన్స్పైర్ అయిన రియల్ లైఫ్ పీపుల్? రియల్ లైఫ్ పీపుల్ రోల్ మోడల్స్ ఎవరు లేరండి, బికాస్ ఇద్దరు ప్రపంచాలు ఎప్పుడు ఒకటి కావు. సో అన్లెస్ నా ప్రపంచం నుంచి నాకు ఎవరైనా రోల్ మోడల్ కలిస్తే తప్ప నాకు అది రోల్ మోడల్ అని నేను చెప్పడం కష్టం. వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు అలా చేశారు. యా అండ్ బట్ నేను చాలామంది ఆర్టిస్ట్ని ఇష్టపడతాను. అండ్ వన్ థింగ్ అంటే నేను ఆల్మోస్ట్ లైక్ 20 yearsగా కాన్స్టెంట్లీ ఇన్ లవ్ విత్ కిషోర్ కుమార్. అండ్ వన్ థింగ్ నేను యాక్చువల్లీ కొన్నాళ్ళు రిగ్రెట్ అయ్యేవాడిని, సంగీతం నేర్చుకుంటే నేను కూడా హాయిగా పాడొచ్చు కదా అని ఫీల్ అవుతుండేవాడిని. మీరు మ్యూజికల్ అండి, మీరు ఏ పాట బాగుందో కూడా స్పందిస్తారు. నేను చూసా కదా ఫేస్బుక్లో. స్పందన వేరు, కానీ స్పందన మీకు చెవులు స్పందన కలిగితేనే కదా. చెవుల వరకు ఉంది, నాలుక నోరు లేదు. కానీ ఎంత పాడినా నేను కిషోర్ కుమార్లో అయితే పాడలేను కాబట్టి అనవసరంగా అది నేర్చుకుని కూడా అనవసరం అని చెప్పి అప్పటి నుంచి పాడితే అలా పాడాలి, లేకపోతే పాడకూడదు. బాగుంది, చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. అంటే చూసారా టైమ్లీగా గుర్రం కూడా వచ్చింది. కాదు, మీరు వెనక్కి వెళ్ళాలి. మీరు ఎప్పుడు నన్ను పాము చేత మింగించి మళ్ళీ బకాసురుడి నుంచి కోడికి పంపించారు. 2 సార్లు మీ వల్ల నేను పాము కాటికి బలయ్యాను. పొద్దున్న 8 గంటలకు లేస్తారు, కోడి చూస్తే గుర్తొచ్చారు. ఇంకా నేను భోజనం 8కి చేస్తారు, కోడి చూస్తే గుర్తొచ్చినారు. ఓ ఆడాలి ఇంకా. 1 తేలు కాదు, మళ్ళీ నా అంతటి నేనే మళ్ళీ మొదటికి వచ్చారు. ఎస్. ఓకే. మిమిక్రీలు అలాంటివి వచ్చా మీకు? రావండి. మళ్ళీ ఒకసారి. 6 13 చెట్లు వచ్చాయి కాబట్టి మళ్ళీ 2 కమలం ఇంకే కుక్క వేయండి ఊరికే. అయిపోయింది కదా. 1 చిలక. ఇప్పుడు నేను వేస్తా. ఈసారి ముందుకే వెళ్తా మనం. కప్ప కాదు, కుక్క. కప్ప. సో అయితే ఇప్పుడైతే మీరు ఒక రైటరు, ఒక యాక్టరు, ఒక డైరెక్టరు. నేను ఒక్కడనే రైటర్, యాక్టర్, డైరెక్టర్. అదే అంటే మీరు అవన్నీ 3 కలిసి ప్యారల్గా చేస్తున్నారు. అవును. అండ్ 3 ప్రాజెక్ట్స్ ప్యారల్గా అవుతున్నాయి. అవును. యా, నాకు మీ మీద ఒక కథ రాస్తా నేను. చెప్పండి. ప్యారల్ రియాలిటీస్ మీద. నాకు ఆ గురించి కూడా చెప్పలేదు మీరు. నేను థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కుని చూసిన సినిమా అది. అందరూ అలాగే చూస్తారు, ఇది పెద్ద గొప్ప విషయం చెప్తున్నారు. నేను పైరేటెడ్ చూడలేదు, గర్వంగా చెప్పుకుంటున్నా. అసలు చూడండి ఎప్పుడు. అడిగితే చెప్తా, మీరు అడగలేదు. ఆ సినిమా ఐ రియలీ లవ్. ఒకటి అడగండి. నిజంగా శ్రీని చాలా ఒకలాంటి లీవ్స్ యూ విత్ ఎ సర్టన్ ఫీలింగ్. అది అవును. కథ చెప్పినప్పుడు మీకు దిమ్మ తిరిగిపోయి ఉంటుంది ఫుల్గా. నాకు పూర్తిగా తెలియదు కదా, నా ప్లాట్ ఒకటే తెలుసు. చాలా ఇంటెన్స్ అండ్ మిస్టీరియస్ కైండ్ ఆఫ్
ఇట్ లీవ్స్ యూ విత్ ఎ సర్టన్ ఫీలింగ్. అవును, ప్రశాంత్ రాసుకున్నాడు కదా, అండ్ he likes that kind of films, and I think he'll come up with more such kind of films. He's very talented. And సో శ్రీని ఎలాంటి ఫిల్మ్స్ చేయబోతున్నారు చెప్పండి ముందు ముందు. నాకు మీరు సృష్టించే మీ కథల నుంచి వచ్చే మీ సినిమాలో మెసేజా? మెసేజ్ కాదండి, నాకు ఒకటి కథ అనేది మెసేజ్ ఇవ్వాలని నేను నమ్మను. కథ అనేది బేసికలీ ఇట్ హ్యాస్ టు బి ట్రూత్ఫుల్. ఫస్ట్ మనం రాసింది అది నిజమై ఉండాలి బేసికలీ. అండ్ ఐ లైక్ రైటింగ్ అబౌట్ పీపుల్ అండ్ రిలేషన్షిప్స్. అండ్ ఇంకొకటి ఐ బిలీవ్ దట్ రైటింగ్ హీల్స్. అండ్ బేసికలీ రైటింగ్ ఏంటంటే మన ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ని మనం ఒక 2 క్యారెక్టర్ రూపంలో పెట్టి పేపర్ మీద పెట్టినప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎక్స్టర్నలైజ్ అయ్యి యూ ఫీల్ పీస్ ఇన్ ఇట్. సో ఐ వాంట్ టు రైట్ అబౌట్ వాట్ ఎవర్ బాదర్స్ మీ. అండ్ అంతే. యుఎస్ పర్యటన మరియు అన్నీ కూడా విజయవంతంగా జరిగి మీరు దేదీప్యమానంగా వెలిగిపోతూ దీపావళి టపాకాయల రాకెట్ లాగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో ఇది ఇవాల్టి వెరీ 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 ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్, ద గేమ్ అ టాక్ షో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు 10 TV. జనం కోసం నిజం కోసం.